మన సంఘీభావ శిబిరానికి వచ్చినటువంటి రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగ జనరల్ సెక్రటరీ ఉన్నారని అనుకుంటారు. డే టైం టీచర్ అనే పంపించారనుకోండి, నైట్ టైం పిల్లలు ఇబ్బంది పడతారు. అందుకని ముందస్తుగా ఆల్రెడీ మనం సమ్మె నోటీసు 15 days బ్యాక్ ఇచ్చినా కానీ అన్అఫిషియల్ గా మనం అక్కడ ఇద్దరు టీచర్ల బాధ్యతగా చూసుకున్నారు కాబట్టి ఇక నుంచి మేము ఆ బాధ్యతలు కూడా నిర్వహించట్లేదు అని మనం చెప్తే వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఒకళ్ళిద్దరు పిల్లలు కాదండి, మనం వదిలిపెట్టి రావడానికి 360 మంది పిల్లలు మన స్కూళ్ళల్లో ఉన్నారు. ఆ బాధ్యతకి మనం చెప్పాల్సినటువంటి అవసరం మనకుంది. అందుకనే ఈ రోజు ఏమో మనము ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క స్పందనను బట్టి నెక్స్ట్ నాన్ టీచింగ్ గురించి కూడా మనం నిర్ణయం అనేది తీసుకుంటాం. ఇకపోతే సార్ అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే పర్మిషన్ల కోసం ఈ రాష్ట్ర కమిటీ అంటే లెటర్ పెట్టమని చెప్పేసి అన్నారు. మనోళ్ళు ఈ 10-15 రోజులకి ఏదైనా కార్యాచరణ పెడితే ఇంకెన్ని రోజులు అని అంటున్నారు. మీరు ఏదైనా టైం టేబుల్ పెట్టినా 1-2 రోజులకే పెట్టాల్సి వస్తుంది తప్ప ఎక్కువ రోజులు పొడిగిస్తే మళ్ళీ ఇళ్లలో నిరుత్సాహం వస్తుందేమో, ఇంకెన్ని రోజులు కూర్చోవాలి, అక్కడ గవర్నమెంట్ స్పందించట్లేదు, ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మేము 1 రోజులకి 10 రోజులకి కార్యాచరణ పెట్టట్లేదు. అంటే వన్స్ మనం దిగిన తర్వాత గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ స్టేట్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏ మినిస్టర్ ఏమంటున్నారు, ఇవన్నీ మనము తెలియదు కదా, మనకి తెలియదు. కాబట్టి దాన్ని బట్టి మనము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. మనము స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎస్పీడీ గారు పిలిచారు, అన్ని మాట్లాడారు. సార్ కూడా 3 hours మనకి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనకి సాల్వ్ చేస్తామన్నారు. మనకి ఏ విషయంలో 27 CLs కానివ్వండి, మన టైమింగ్స్ కానివ్వండి, స్పెషల్ ఆఫీసర్ నేమ్ ప్రిన్సిపల్ కానివ్వండి, CRPలకు వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్స్ కానివ్వండి, PTIలకు 12 నెలల వేతనం కానివ్వండి, మాకు ఇట్లా PFలు కూడా కట్టవట్ చేస్తారంటే ఆ హెల్త్కు సంబంధించి కూడా మేము చూసుకుంటామని చెప్పేసి అన్నారు. అంటే సార్ పరిధిలో ఏదైతే నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయో అవన్నీ చేస్తామన్నారు. ఒక ఫైనాన్స్ అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్ కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సీఎం గారిని కలవడానికి ఒక 1 month అవుతుందని చెప్పారు. కాబట్టి మళ్ళీ మనకి ఇంత మూమెంట్ రాదు. గత ప్రభుత్వాల ద్వారా మనం మోసపోయి ఉన్నాము 10 సంవత్సరాలు. ఇప్పటికీ వచ్చిన 100 రోజులు అని చెప్పి 1 year అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మనం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్పీడీ గారికి కూడా అదే చెప్పాము, సారీ సార్, మేము ఇట్లా చాలా కష్టపడుతున్నాము, ఒక్కరం 2-3 పని చేస్తున్నాము. ఇప్పుడు పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా మా జీతాలు లేకపోతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. గురుకులాలతో సమానంగా పనిచేస్తున్నాము, కానీ ఆ వేతనం లేదు, రిజల్ట్స్ బాగా తీసుకొస్తున్నాము. అందువల్ల సార్ని మనము నో చెప్పి రావడం జరిగింది తప్ప ఎస్పీడీ గారు మ్యాక్సిమం అన్నిటికీ నాన్ ఫైనాన్షియల్ ఓకే చెప్పారు. ఫైనాన్షియల్ మ్యాటర్ ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వమే చూసుకుంటుంది. కాబట్టి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వంలోకి చేరుకోవడానికి, ప్రభుత్వం దగ్గర మనం చేరుకోవడానికి ఎంచుకున్న దారే తప్ప మనమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు. మన పట్ల గవర్నమెంట్ కూడా ఇంత ఉదాసీనంగా అంటే 15 రోజుల నుంచి కూడా గవర్నమెంట్ మన పట్ల ఉంది అంటే అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అంటే బట్టి విక్రమార్క గారు కూడా పిలిస్తే వెళ్ళామన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను సీఎం గారితో మాట్లాడతాను, మీ ఫైల్ పరిశీలిస్తాను అని మాత్రమే చెప్పాను. సారీ ఏం చెప్పలేదు. ఈ రోజు కూడా హైదరాబాద్ రమ్మని చెప్పేసి చిన్నారెడ్డి గారు అన్నారు, కానీ బట్టి గారు లేనప్పుడు మనం వెళ్ళి ప్రయోజనం లేదు. కాబట్టి మళ్ళీ బట్టి గారు ఈ రోజు ఖమ్మమే రావడం జరిగింది. పాజిటివిటీ ఉంటే సార్ అక్కడ కలవడం జరుగుతుంది. అంటే మనము స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఆ గవర్నమెంట్ ప్రభుత్వం మన పట్ల స్పందించేటటువంటి తీరును బట్టి మనం నిర్ణయం అనేది తీసుకుంటాం. అప్పటి వరకు మీరు ఎటువంటి డీవియేషన్స్ కి తావు ఇవ్వకుండా, మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఇప్పుడు మనమేంటే ఏదైతే యూనిటీతో ఉన్నామో అదే యూనిటీని కొనసాగించి మనకు కావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మనం చాలా కష్టపడుతున్నాము, డే అండ్ నైట్ కష్టపడుతున్నాము. మనమేమి గొంతెమ్మ కోరికలు అమలు సాధ్యందని కోరికలు ఏమి కోరడం లేదు. గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పలానప్పటి నుంచి మీకు చేస్తాము, ఒక కమిటీ చేస్తున్నామని కానీ ఇలాంటి మాటలు మనకు అక్కడి నుంచి స్పష్టమైన హామీ వస్తే ఎందుకు మన వాళ్ళు ఇంత నమ్మకం కోల్పోయి ఇంత నిరాశ చెంది ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకుని రోడ్డు ఎక్కారంటే ఎంతో కడుపు మంట, బాధ, కోపం, దుఃఖం అన్ని ఉంటేనే ఇంతమంది మధ్యలో రోడ్డు ఎక్కుతారు. ఇక మా వల్ల కాదు అనుకుంటేనే రోడ్డు ఎక్కుతారు నాకు తెలిసి. అంటే అంత ఆవేదన అనేది ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మనం అందరం అనుభవిస్తున్నాం కాబట్టి
రేపొద్దున 10 సంవత్సరాలు మనం అలానే మోసపోయాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మేము ఇప్పుడే వచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వాల్లాగే ఇక్కడ కూడా మనకి ఎక్కడ అన్యాయం జరిగిందో అన్న బాధే తప్ప ప్రభుత్వాన్ని రీచ్ అవ్వడానికి మనం చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో మనం అలసిపోకూడదు. వన్స్ దిగామంటే సక్సెస్ సాధించడానికి మనం అందరం వచ్చాము. ఆ సక్సెస్ అనేది తీసుకొని వెళ్ళాలి తప్ప ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఒక వ్యక్తి నువ్వు పర్సనల్ గా సమ్మెలోకి రాకముందు వరకు మనం సమ్మెలోకి వచ్చాము అంటే మనం అందరం ఒక కుటుంబం, 20,000 కుటుంబాల జీవితాలు అనేవి ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఎవరు ఇక్కడ సొంత నిర్ణయాలకు అనేది కాముండదు. మనం అందరం యూనిటీగా ఉండి మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఎవరు ఆందోళన చెందొద్దు, అంటే శాలరీ కట్ అవుతుందని కానీ ఉద్యోగాలు పోతాయేమోనని ఇలాంటి ఒత్తిడికి గురి కావద్దని నేను మనోళ్ళందరినీ వేడుకుంటున్నా. ఎందుకంటే మన ఖమ్మం జిల్లాలో కూడా ఒక మేడం మానసిక ఆందోళనతోనే చనిపోయారు. కాబట్టి హార్ట్ అటాక్ తో అలాంటి సంఘటనలు అనేది పునరావృతం కాకూడదు. కూడా మనకి సమ్మె శిబిరానికి అయిపోయిన తర్వాత వెళ్ళి యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను సోదరులకి మిత్రులకి అందరికీ చెప్పేది ఏంటంటే పోయే దారిలో కూడా మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం ఈ రోజు జీవితం కోసమే కాదు జీవితం కోసం పోరాడుతున్నాం. మనకు వచ్చేటటువంటి జీవితం ఏ రకంగానూ సరిపోదు. గట్టిగా ఒక జబ్బు వస్తే చూపించుకోవడానికి కూడా మన జీవితాలనేవి సరిపోవు. కానీ ఏదో ఒక రోజు పర్మనెంట్ అవ్వకపోతున్నారు, ఏదో ఒక రోజు జీతాలు పెంచకపోతారనేటటువంటి ఒక ఆశ మాత్రమే మనల్ని ఉద్యోగాన్ని వదులుకోకుండా చేస్తుంది. అందరం 18-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి ఈ ఓపిక అనేది మహిళా మందికైనా అందరికైనా ఇన్ని రోజులు ఎంత ఓపికతో ఉన్నారు. ఇంకొంచెం పేషెన్సీతో ఉండి మనకు కావాల్సినటువంటి హక్కులు సాధించుకోవాలి. మనోవేదనకు గురి కావద్దు, అదే పడవద్దని అందరినీ కోరుకుంటున్నాను. నేను ఈ రోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మీలో ఇక్కడికి వస్తూనే 50 గారి కుటుంబం దగ్గరికి ఖమ్మం జిల్లా తరఫున వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి మనీ అనేది చాలా తక్కువ